విశాఖలో రేపు జరగనున్న భారత్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గెలుపే లక్ష్యంగా భారత్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. మ్యాచ్ విజయంపై ఇరు జట్ల కెప్టెన్లు ధీమా వ్యక్తం చేశారు. ఏసీఏ వీడీసీఏ మైదానం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ క్రీడాభిమానుల్లో క్రికెట్ ఫీవర్కు కారణమైంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు జరగనున్నటువంటి మ్యాచ్ను తిలకించేందుకు విశాఖ, ఆంధ్రప్రదేశ్తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలు, భారతదేశంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 23,000 టికెట్లను ఈ విశాఖ ఏసీఏ వీడీసీఏ మైదానానికి సంబంధించి అమ్మకానికి పెట్టగా మొత్తం టికెట్లన్నీ కూడా 2 రోజులకు ముందుగానే అమ్ముడైపోయి ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రస్తుతం రేపు సాయంత్రం 7 గంటల సమయానికి మనం చూస్తున్నటువంటి ఈ మైదానం అంతా కూడా క్రికెట్ అభిమానుల కోలాహలంతో సందడిగా మారనుంది. పూర్తి స్థాయిలో మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఈ మైదానం అనేది సర్వం సన్నద్ధమైందనే చెప్పవచ్చు. 7 గంటలకు ప్రారంభం కానున్నటువంటి మ్యాచ్ కు సంబంధించి 5 గంటల నుంచి అభిమానుల్ని లోపలికి అనుమతిస్తారు. సుమారు 7:30-8 గంటల సమయం వరకు కూడా అభిమానులు ఈ మైదానం లోపలికి చేరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తరువాత మాత్రం ఎవరిని కూడా లోపలికి అనుమతించమని ఇప్పటికే విశాఖ పోలీసులు స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే అభిమానులు ముందుగానే మైదానం లోపలికి 5 గంటల నుంచి అనుమతిస్తారు కాబట్టి లోపలికి చేరుకోవాలని సూచించారు. ఈ లోపల డిస్ప్లే చేయడానికి అవసరమైనటువంటి బ్యానర్స్ తో పాటు ఏవైనా జెండాలు, క్లాత్ బ్యానర్స్, ఏదైనా కాగితానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వంటివి ఉంటే మాత్రమే లోపలికి అనుమతిస్తామని, ఇతరత్ర వీటిని కూడా అనుమతించమని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ మ్యాచ్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి ఘన విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియాకి ఇక్కడ ఆతిథ్యం ఇస్తూ జరుగుతున్నటువంటి మ్యాచ్ కావడంతో ప్రతి ఒక్క క్రీడా అభిమానిలో కూడా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇందులో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక హాట్ ఫేవరెట్ గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా మహేంద్ర సింగ్ ధోని కూడా ఉండనున్నారు. ఎందుకంటే ఈ విశాఖ మైదానం అనేది మహేంద్ర సింగ్ కి ఎప్పుడు కలిసి వచ్చేటువంటి మైదానం. ఆయన ప్రతిసారి కూడా ఇక్కడి మైదానంలో రాణించి పరుగుల వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. 2005లో పాకిస్తాన్ పై జరిగినటువంటి మ్యాచ్ లో 148 పరుగులు సాధించి భారత్ కు అఖండ విజయాన్ని సాధించడం ద్వారా మహేంద్ర సింగ్ ధోని సత్తా అనేది ప్రపంచానికి ఈ మైదానం నుంచి తెలిసింది. ఈ కారణంతో ప్రతి ఒక్క క్రికెట్ అభిమానిలో కూడా ఇటు మహేంద్ర సింగ్ ధోని ఆటతో పాటు ఇటు విరాట్ కోహ్లీ ఆటను చూడాలి, భారత్ సాధించేటువంటి విజయాన్ని ఆస్వాదించాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఈ మ్యాచ్ కు సంబంధించినటువంటి పిచ్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగుతున్నందున ఎవరైతే మొదటి బ్యాటింగ్ ను ఎంచుకుంటారో వారికి ప్రధానంగా ఈ మ్యాచ్ అనేది కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండవ బ్యాటింగ్ చేసేటువంటి వారికి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచు కురిసే అవకాశం ఉండడంతో పాటు బౌలింగ్ ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మంచు ప్రభావం అనేది స్పిన్నర్లకు కూడా ఎక్కువగా అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నిటి దృష్ట్యా మొదటి బ్యాటింగ్ చేసేటువంటి వారికి 160 పరుగుల నుంచి 200 వరకు పరుగులు సాధించేటువంటి అవకాశం ఉంటుందని, రెండవ బ్యాటింగ్ చేసేటువంటి వారికి స్పిన్నర్ల బౌలింగ్ ధాటిని తట్టుకోవడం కాస్త కష్టమయ్యే అవకాశం ఉంటుందనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్నటువంటి ఈ మ్యాచ్ అనేది ప్రతి ఒక్క క్రికెట్ అభిమానిలో కూడా ఒక సరికొత్త ఉత్సాహాన్ని, ఉత్కంఠను కలిగిస్తూ ఉంది. దీనికి సంబంధించి మ్యాచ్ నిర్వహణకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లను ఒకసారి పరిశీలిస్తే మొత్తం 1500 మంది పోలీసు సిబ్బందితోటి భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ముఖ్యంగా కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడి తరువాత భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ కు సంబంధించి భద్రతాపరమైన అంశంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగడానికి అవకాశం లేకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లను చేశారు. ఈ మైదానం లోపలికి అనుమతించేటువంటి అభిమానులు కూడా కేవలం ఏదైతే క్లాత్ బ్యానర్స్ తో పాటు వారికి అనుమతించేటువంటి కాగితంపై చేసినటువంటి బ్యానర్స్ ను మాత్రమే అనుమతిస్తారు. హెల్మెట్ సహా ఇతరమైనటువంటి ఎటువంటి వస్తువులను కూడా లోపలికి అనుమతించమని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. కెమెరామెన్ కే శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖ.